ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మంచిగా చేసుకున్నా శ్రీమంతం, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా మిస్ అయ్యా. ఇప్పుడు చేశారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంతమందిలో శ్రీమంతం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ డేస్ కూడా వస్తున్నాయి. చాలా చాలా ధన్యవాదాలు ఇంతమందిలో చేసినందుకు. అంటే మనం జాగ్రత్త అయిపోయినప్పుడు మూమెంట్స్ ఇప్పుడు తెలియాలి అనుకుంటే మూమెంట్స్ ఇప్పుడు మనకు తెలియాలి అనుకున్నప్పుడు మనకు తెలియవు. ఇప్పుడు నేను గర్భ సంస్కారాన్ని కొన్ని చూసినా కానీ అవి రియల్గా అవుతాయా అవన్నీ అని అనుకున్నా. నేను ఎట్లా చేస్తారు అసలు అని అనుకున్నా, కానీ ఈరోజు చాలా కనెక్ట్ అయినా. అసలు నేను చదువుతున్నంతసేపు లోపల మూమెంట్స్ నాకు తెలుస్తూనే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రారంభిస్తాము. వేద మంత్రాక్షరాలతో మంగళ వేదాలు. మీకు శుభం జరగాలని, మీరు మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, ఎలా అయితే మీరు ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నారో అలా గొప్పగా పుట్టాలి అని, భారతదేశానికి ఎంతో మంచి చేయాలి అని ప్రార్థనతో వేద మంత్రోచ్చారణతో చేసి కార్యక్రమం చేస్తామండి. ఇంకొక రోజు విద్యాదానం ఉంది, ఒకరోజు వస్త్రదానము. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నిర్ణయించుకొని, కొన్ని ఊళ్ళల్లో జరుగుతున్నాయి, కొన్ని ఇక్కడ లోకల్లో చేస్తున్నారు. ఎవరికి ఎట్లా వీలైతే అట్లా ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఇంత భాగ్యాన్ని ఇచ్చిన పద్మావతి అమ్మ భగవానికి, జన్మదిన భగవతి భగవానికి. నమస్తే, అమ్మ భగవాన్ శరణం అందరికీ. అంటే ఈ దానాలు సప్త దానాలు అంటే 7 దానాలు. 7 దానాలలో మనిషికి ఒక దానం మేము ఒప్పుకొని చేస్తున్నాము. మా ఇష్టంతో, మాకు చేయాలనే సంతోషంతో చేస్తున్నాము. అమ్మ పుట్టినరోజు సందర్భంగా మేము అందరం చేయాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఒకటి ఇవాళ స్టార్ట్ శ్రీమంతము, ఇంకొకటి వస్త్రదానం ఉన్నది, ఇంకొకటి వృక్షదానం ఉన్నది, ఇంకొకటి విద్యాదానం ఉన్నది, వైద్యదానం ఉన్నది, అన్నదానం ఉన్నది, ప్రచార సేవ అంటే అందరికీ చెప్పడం ధర్మదానం ఉన్నది. ఈ 7 సేవలు మా అందరితో అమ్మా